కన్న తండ్రే తన కూతుర్ని కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గురుగ్రామ్ లో జరిగింది. రాధికా యాదవ్ వయసు 25. ఈమె తండ్రి పేరు దీపక్ యాదవ్. ఇతనికి కార్ స్పేర్ పార్ట్స్ అమ్మే ఓ షాప్ ఉంది. ఈ రాధిక ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి. రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించింది. స్టేట్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్ కూడా. అయితే ఓసారి తనకు అయిన గాయం కారణంగా ఆమె కొంతకాలం నుండి టెన్నిస్ కి దూరంగా ఉంటూ ఉంది. అయితే సరిగ్గా అదే టైంలో ఆమె సోషల్ మీడియాపై ఇంట్రెస్ట్ చూపించింది. తనకంటూ ఓ గుర్తింపు కోసం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ కొద్ది కాలంలోనే ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకొని తనకంటూ తను అనుకున్న గుర్తింపును సోషల్ మీడియాలో సంపాదించుకుంది. అయితే ఇదంతా రాధిక తండ్రికి నచ్చలేదు. కారణం అతను తన గ్రామానికి వెళ్లినా, తెలిసిన వాళ్లను కలిసినా తనను ఎగతాళి చేస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు. నీ కూతురు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ రెచ్చిపోతుంది కదా, నీ కూతురు నీ చేయి దాటిపోతుంది. ఇంకా నిన్ను పూర్తిగా కేర్ చేయకముందే ఆమెకు పెళ్లి చేసేయి, లేదంటే ఇంకా ఇలాగే బరితెగిస్తూ నీ పరువు తీస్తుందంటూ ఓర్చలేని వారంతా దీపక్ కి నూరిపోశారు. దీంతో దీపక్ కూతుర్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ క్రమంలోనే ఆమెను నువ్వు రీల్స్ చేయొద్దంటూ పలుమార్లు ఆమెకు చెప్పాడు. ఈ విషయంపై తండ్రి కూతుర్లకి వాదనలు కూడా జరిగాయి. రీల్స్ చేయొద్దని తండ్రి, ఎందుకు చేయొద్దు అని తప్పేముంది అని కూతురు, నా పాపులారిటీతో ప్రమోషన్స్ చేసి డబ్బులు సంపాదించుకుంటే ఏమైందని తండ్రిని ప్రశ్నించింది. అయితే ఎన్ని రకాలుగా చెప్పినా కూతురు రీల్స్ చేయటం ఆపటం లేదని తండ్రి తన కూతురు గురించి అన్న మాటలను మనసులోనే ఉంచుకొని కోపంతో రగిలిపోయాడు. కూతుర్ని కంట్రోల్ చేయలేని చవటవని ఊళ్ళో వాళ్లంతా అంటుంటే ఆ మాటలు భరించలేకపోయాడు. అందుకే తన కూతురు రీల్స్ చేయకుండా ఉండాలి అంటే అందుకు ఒకటే మార్గం, ఆమెను చంపేయాలి అనుకున్నాడు. ఆమెను చంపితే తప్ప ఆమె రీల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టదు అనుకున్నాడు. అందుకే గురువారం ఉదయం 1:30 టైంలో ఇంట్లో ఉన్న కూతురి దగ్గరికి తుపాకీతో వెళ్లి ఆమెను 3 సార్లు కాల్చాడు. దీంతో ఆ తుపాకీ శబ్దానికి రాధిక అరుపులకు అందరూ అక్కడకు వచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాధికను హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. కానీ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక రాధికను ఆమె తండ్రే కాల్చి చంపాడని తెలిసి పోలీసులు దీపక్ ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రాధిక చేసే రీల్స్ కారణంగానే నేను అందరితో మాటలు పడ్డానని, అందుకే ఆమె రీల్స్ ఆపకపోవడంతో ఆమెను కాల్చి చంపానన్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.